హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ రోజు చూసుకుంటే చాలా రోజుల తర్వాత మనకు చాలా ఇటియోస్ గురించి అయితే చాలా రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. ఈ రోజు మనకైతే మీకు నచ్చిన ఇటియోస్ అంటే మన దగ్గర ప్రత్యేకంగా మా దగ్గర నచ్చిన ఇటియోస్ అయితే వచ్చేసిందండి. చాలా రోజుల తర్వాత వచ్చింది. మంచి బండి వచ్చింది. రావడం కూడా మంచి బండితోనే వచ్చినాము. బండి పరంగా మాట్లాడుకుంటే డైరెక్ట్ బండికి మనము సబ్జెక్టులుగా వెళ్ళిపోదాము. బండి పరంగా మాట్లాడుకుంటే 2018 అండి. మ్యానుఫ్యాక్చరింగ్ 18, రిజిస్ట్రేషన్ కూడా 18 అనమాట. 2018 జీడీ జీడీ, వీడీ, వీఎక్స్‌డి 3 వస్తాయి. కానీ ఇది జీడీ వేరియంట్ ఎయిర్ బ్యాగ్స్ బండి. ఏమంటే ప్లాటినం 2016 ఎండింగ్ నుంచి ప్లాటినమే వస్తుందన్నమాట మనకైతే బండి. బండి చూసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది. మిగతా తప్పనించి ఏది మారిండలేదు మీకు. బండి పరంగా చూసుకుంటే మనం వైట్ కలర్ అండి. ఇది వైట్ కలర్ బండి. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ ఇన్సూరెన్స్ నిల్ డిప్ అంటే బంపర్ టు బంపర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. టైర్స్ ఉన్నాయి. బట్ కీ చూసుకుంటే కీ ఒకటే ఉందండి. డబుల్ కీ అయితే లేదు. రీడింగ్ విషయానికి వస్తే లో రీడింగ్ బండి అండి. కామన్ గా చెప్పాలంటే అదే మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ఈ బండి రీడింగ్ మాట్లాడుకుందాం. రీడింగ్ విషయానికి వస్తే 77,000 తిరిగిందండి. రీడింగ్ లో రీడింగ్ బండి. బండి షోరూమ్ ట్రాక్ ఉంది. షోరూమ్ ట్రాక్ లేకపోతే తీసుకోవద్దండి. ఎందుకంటే షోరూమ్ ట్రాక్ కూడా నేను ముందర ఉంటే ట్యాగ్ కూడా చూపిస్తాను. షోరూమ్ సర్వీస్ కూడా చూపిస్తాను. అంటే మీరు షోరూమ్ ట్రాక్ లేకపోతే, ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పిన ప్రతి ఒక్కరు షోరూమ్ ట్రాక్ అని చెప్పేస్తారు. బట్ ఏమంటే మీకు ప్రూఫ్ అనేది ఉండదు అసలు. ప్రూఫ్ ఉంటే మనం మాట్లాడుకోవాలా. లేదు ప్రూఫ్ లేకపోతే కూడా కొన్ని బండ్లు ఏమంటే ప్రూఫ్ లేకపోయినా అంటే షోరూమ్ ట్రాక్ లేకపోయినా కూడా బాగుంటాయి. బట్ ఆ బండ్లు కూడా చూసి తీసుకోండి అని చెప్తా. కానీ ఇంజన్ సెక్షన్ కూడా చూపిస్తా. చాలా బాగుంటుంది. 77,000 తిరిగింది షోరూమ్ ట్రాక్ అంటే మీకు ఎట్లుంటుంది ఒకసారి చూపిస్తారండి బండి. గ్లాసుల పైన చూసుకుంటే కూడా 2018 ఉంటుందండి. ప్రతి గ్లాస్ పైన చూసుకుంటే కూడా 2018 ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ అయితే మారింది. ఇక్కడ చూసుకోండి 2018 ఉంటుంది. ఇంకా వైట్ కలర్ బండి చూసుకుంటే రబ్బింగ్ పాలిష్ కూడా మొత్తం అయ్యి అంటే తీసుకొని వచ్చినారు. బట్ ఇంజిన్ వర్క్ చూపిస్తాను నేను. ఇంజిన్ చూపిస్తాను ఒకసారి. ఇంజిన్ చూడండి. ఇంజిన్ అయితే మీకు వాటర్ వాష్ చేయలేదు. ఇంజిన్ వాష్ చేయలేదు. కానీ కొంచెం దుమ్ము ఉంటుంది. కానీ ఒరిజినాలిటీ ఎట్లుంటుంది, 70,000 తిరిగిన బండి ఒరిజినాలిటీ ఎట్లుంటుంది అనేది చూపిస్తానండి. ఒకసారి లోపల కూడా చూద్దాం రండి. మీకు లోపల చూసుకుంటే ఫ్లోర్ మ్యాట్ కూడా వేసినారండి. ఫ్లోర్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు. బండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. లోపల కూడా ఒకసారి చూసుకుంటే ఏమంటే మనకు ప్లాటినం కాబట్టి ఇక్కడ చూడండి ఇది ఒకటి ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. ఇక్కడ బటన్ లాక్ అన్లాక్ బటన్ చూసుకుంటే ఎక్స్ట్రాగా వస్తుంది. ఇంకోటి ఏమంటే ప్లస్ అది కాక నేను చాలా సార్లు చెప్పిన రీడింగ్ లో ఉన్నప్పుడు మీకు చూసుకోవచ్చు. రీడింగ్ లో ఉన్నప్పుడు ఇది ఒకసారి గమనించండి. ఇది చూసుకోవచ్చు. చాలా సార్లు చెప్పినా నేను రీడింగ్ ఎంత ఉంది ఏమనేది ఈ వాడకాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్లస్ ఇగ్గు కూడా చూసుకోండి. ఇక్కడ చూడండి కొద్దిగా మట్టుకే షేడ్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలా మట్టుకు బండి మనం ఇక్కడ వాడేటప్పుడు ఏముందంటే హారన్ కొట్టేటప్పుడు కానీ హారన్ కొట్టేటప్పుడు ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇట్లా చూడండి. అంటే అది ప్లస్ మనం వాడకాన్ని చాలా మంది ఇక్కడ పడతారు. దాన్ని బట్టి ఇదన్నీ అరిగిపోతాయండి కామన్ గా. ఏమంటే ఆ రీడింగ్ అయితే ప్రస్తుతానికి అయితే ఇవి అరిగిండలేదు. ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న లాజిక్స్ ఉన్నాయి దీంట్లో అంతే. అవన్నీ చూసుకోవచ్చు క్లీన్ గా. కొంతమంది అట్లని చెప్పి ఇది కూడా మార్చేస్తారండి. అది కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్తా చూడండి చాలా వరకు ఫ్రాడ్ జరగాలంటే చాలా వరకు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఇవి కూడా మార్చేస్తారు. కానీ అట్లా అయితే లేదు. 100% గా బాగుంది. ప్లస్ ఇక్కడ కూడా క్లారిటీగా చూసుకోండి మీరు. పాతదే కానీ లోపల కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే కొన్ని షేడ్స్ లోపల ఉంటాయి. పైకి అయితే ఉండవు అనమాట. ఓకే. ఇంకా లోపల చూసుకుంటే మీరు ప్లాటినం బండి అండి. ఒకసారి మీకు కీ కూడా ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే 77,000 అయితే తిరిగింది. రీడింగ్ చూసుకోవచ్చు ఇక్కడ. 77,000 తిరిగింది. ఇంకా షోరూమ్ ట్రాక్ గురించి మాట్లాడదామా? ఇక్కడ చూసుకోవచ్చు. సర్వీస్ ట్యాగ్ కూడా ఉంది. ఇంకా లాస్ట్ సర్వీస్ అయితే మనకు లాస్ట్ సర్వీస్ ఎప్పుడు పోయింది? నెక్స్ట్ మెయింటెనెన్స్ సర్వీస్ చూసుకుంటే 84,000 అయితే ఉందండి. ప్రజెంట్ 74,000 అయితే పోయి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి 77,000 ఉంది. నెక్స్ట్ సర్వీస్ అయితే 84,000 ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే. ఇంకా డబుల్ డాష్ బోర్డ్ అండి. డబుల్ డాష్ బోర్డ్ లోపల కూడా క్లీన్ గా చూసుకోండి. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా మార్చినారు. మంచి ఒరిజినల్ ప్లేయర్ సోనీ ప్లేయర్ అండి. ప్లేయర్ కూడా నాకు తెలిసింది ఇది కూడా కాస్ట్లీనే ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ ప్లేయర్ వేసినారు కాబట్టి ప్లేయర్ అయితే రేట్ ఎక్కువే ఉంటుంది నాకు తెలిసింది. అంటే లోకల్ ప్లేయర్ అయితే కాదు. లోపల సీట్ కవర్స్ అంటారా మొత్తం షోరూమే అండి. ఏవి దీంట్లో లోపల అయితే ఏమి మారిండలేదు. ఒకసారి రూఫింగ్ కూడా చూసుకోండి మీరు క్లారిటీగా. రైట్. ఇంకా బండికి ఎక్కడ గానీ టచ్అప్లు గానీ అంటే ఈ పార్ట్‌లు ఏమైనా మారడం గానీ అట్లాంటివి ఏవి లేవు.
బండి అయితే చాలా క్లారిటీగా ఉంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ బ్రిడ్జ్ స్టోన్ అండి. టైర్స్ చూసుకుంటే బ్రిడ్జ్ స్టోన్ ఉంటాయి. ఒక 60-70% అయితే టైర్స్ ఉంటాయండి. బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి. వెనకాల కూడా చూసుకోండి, మీరు వెనకాల నుంచి కూడా ఒకసారి చూపిస్తాము. వెనకాల కూడా చాలా బాగుంటుంది. ఏమంటే ఈ పట్టి ప్లాటినంకి అయితే మీకు ఈ పట్టి ఎక్స్ట్రా వస్తుంది అంతే అండి. వెనకాల ముందర అయితే షేప్ మారుతుంది, వెనకాల ఈ పట్టి వస్తుంది. ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. డిక్కీ కూడా మనము మీరు వచ్చినప్పుడు లైవ్ లో వచ్చినప్పుడు చూద్దరు. డిక్కీ మనం కీ ఓపెన్ చేసేటప్పుడు, డిక్కీ వేసేటప్పుడు మీకు సెట్టింగ్ అంటే ఒకసారి డోర్ పడేటప్పుడు ఆ శబ్దం ఎట్లా వస్తుంది అంటే ఒరిజినల్ షోరూమ్ లో ఎట్లా పడుతుంది అట్లా పడుతుంటాయి. చూడండి ఒకసారి, నేను అదే చూపిస్తాండి. ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు, బట్ ఏమంటే పడినప్పుడు మీకు ఆడ అర్థమవుతుంది అనమాట. సో ఇంకా మీరు బ్యానెట్ డిక్కీ కానీ చూసుకోవచ్చు. డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ, ఎక్కడ కానీ రీప్లేస్మెంట్ అనేది లేదు. ఒరిజినల్ లోపల లెడ్ కూడా చూసుకోవచ్చు. అంత ఎక్కడ కానీ ఏది కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదు. వెనకాల గ్లాస్ చూసుకోండి, వెనకాల గ్లాస్ చూసుకుంటే కూడా 2018 ఉంటుంది. ఇంకా ఒకసారి లోపల డిక్కీలో కూడా మీకు చూపిస్తాను. లోపల చూసుకోండి, ఎక్కడ కానీ అసలు కొత్త బండిలా ఉందండి లోపల అయితే కనుక. ఎక్కడ కానీ మీకు చిన్న లెడ్ కూడా చెరిగిండదు అనమాట. ఇంకా స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ కూడా ఏం లేదు, అంటే జస్ట్ ఉంది స్పేర్ స్టెప్నీ ఉంది, స్పేర్ మట్టుకు ఉంది. కానీ ఇక్కడ మీకు కామన్ వచ్చి ఇక్కడ లోపలండి, లోపల చాలా వరకు ఇటీవలు ఇక్కడ తగులుతాయి, కానీ ఈ బండి కూడా తగలలేదు, అది కూడా తగలలేదు. ఎందుకంటే అవి చిన్న చిన్న లోపాలు అవి ఉంటాయి ఏ బండికోనా కూడా. ఈ బండికి అయితే చిన్న లోపం కూడా లేదు, చాలా బాగుంది. బండి అయితే ఫుల్ క్లారిటీగా ఉందండి. ఎందుకంటే ఆ రీడింగ్ అయితే మనం ఖచ్చితంగా మనం 100% గా డబ్బు మనం పెట్టే డబ్బుకి ప్రతి డబ్బుకి వర్తబుల్ అనుకుంటా. 77,000, ఎందుకంటే ఆ రీడింగ్ బండి లో రీడింగే నా లెక్కనైతే. ఇటీవస్ ఆ రీడింగ్ అంటే లో రీడింగే. సో ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుంటే మీకు ఏం ఎక్కడ కానీ ఏది పార్ట్ అనేది పక్కాగా రీప్లేస్మెంట్ ఉండదు. టచ్ అప్లు కూడా ఏం ఉండవు. గిర్రలు కూడా అయితే నాకు తెలిసి కామన్ గా గిర్రలు కూడా లేవు. ఏమంటే మనదైతే షోరూమ్ బండి అయితే కాదండి. ఎవరైనా కూడా కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్ బండే. చిన్న చిన్న గిర్రలు కామన్ గా చిన్న చిన్న డెంట్లు ఉంటాయి. ఈ బండి కాదు, మామూలుగా కామన్ గా చెప్తాను. సెకండ్ హ్యాండ్ బండి కొనేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఉంటాయి. ప్రతిదీ ఇంట్లో మనం పట్టకప్పి అయితే పెట్టుకోము కదా. అట్లా పెట్టుకుంటే కానీ అట్లా ఇంట్లో ఇన్ కేసు మనం పెట్టుకున్నా కానీ పిల్లలు అయితే గిర్రలు పెట్టేస్తాడు. మనం పక్కన పెట్టినా కూడా గిర్రలు అనేది కామన్ పడతా ఉంటాయి. గిర్రలు పక్కన పెట్టేసి టచ్అప్లు కూడా పక్కన పెట్టండి. చాలా వరకు టచ్అప్ నేను చెప్తా చూడండి. ప్రతి ఒక్క డీలర్, ప్రతి ఒక్క మీడియేటర్, ప్రతి ఒక్క ఎవరైనా కానీ బండి అమ్మేవాడు ఖచ్చితంగా టచ్అప్లు రబ్బింగ్ పాలిష్ చేపిస్తాడు. టచ్అప్లు కూడా చేపిస్తాడు. ఏ బండికి కూడా ఈ బండికి పెయింట్ పడలేదు, ఆ బండికి పెయింట్ పడలేదు అని చెప్పి మీకు అమ్ముతా అంటే అది మట్టు ఖచ్చితంగా అబద్ధం చెప్పి అమ్ముతున్నారు. ఎందుకంటే అట్లా నమ్మబాకండి. మీరు కూడా అంటే నా బండి పెయింట్ కాలేదని చెప్పి గొప్పగా చెప్పుకోవద్దండి. ఏ బండి కూడా టచ్అప్ అవుతుంది. ఇన్ కేస్ కస్టమర్ దగ్గర పోయినా కూడా కస్టమర్ కూడా టచ్అప్ చేపిస్తాడు. కొంతమంది చేపిరు, కొంతమంది చేపిస్తారు. కానీ ఒకటి వాస్తవం ఏమంటే ప్రతి అమ్మేవాడైతే గాన ఖచ్చితంగా టచ్అప్లు రబ్బింగ్ పాలిష్ చేపిస్తాడు. నా బండి అంటే నా బండే బాగుంది, వాడి బండి బాగలేదని చెప్పి అట్లా కంపారిజన్ కూడా చేస్తుంటారు. దయచేసి అట్లా కంపారిజన్ చేసుకోమాకండి. ఎవరి బండి ఎవరి సొత్తు వాడిది బాగున్నట్లు అందరూ చెప్తారు. కానీ ఏ బండి కూడా మనం చూసుకొని క్లారిటీకి బండి బాగుంటేనే తీసుకోండి. నా దగ్గర తీసుకోండి అని చెప్పడం లేదు, ఎవరి దగ్గరైనా తీసుకోండి. ఏ కస్టమర్ అయినా ఎవరి దగ్గర తీసుకోండి, మంచి బండి తీసుకోండి అని చెప్పి ఎప్పుడు నేను ఆశిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా నేను 100% సర్వీస్ ఇవ్వాలని చెప్పి మంచి ఉద్దేశంతో వచ్చిన ఈ ఫీల్డ్ కి. ఎందుకు ఆ మాట చెప్తానంటే, ఎందుకు ఈ మంచి ఉద్దేశంతో వచ్చిన అని చెప్పి నా థాట్ అండి. నా థాట్ ఏమంటే మంచి బండి వల్ల కస్టమర్ దగ్గర మన పేరు నిలబెట్టుకోవాలా. పలానా ఊరికి పోయినామంటే ఒక మంచి బండి ఇచ్చినామని చెప్పి మనకు పేరు ఉండాలి. అంతేగాని నా కొడుకు దగ్గర పోయినాము, బండి తీసుకొని మోసపోయినాము అని చెప్పి ఈ మాట చెప్పకూడదు. ఎందుకంటే నా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా నాకు తెలుసు నేను ఎట్లా బండ్లు ఇచ్చినాను, ఒకవేళ ఎట్లా ఇచ్చినా కూడా బండి కూడా నా సర్వీస్ ఎట్లుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. తీసుకున్న వాళ్ళకైతే తెలిసింటుంది, తీసుకున్న వాళ్ళకైతే అంటే ఇప్పటివరకు కొనింటారు కదా వాళ్ళకైతే తెలియదు. బహుశా చూస్తూ ఉండే వాళ్ళకైతే అర్థం కాదు. బట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత కొనిన వాళ్ళకైతే నేనేంది, నా మనస్తత్వం ఏంది, మా వాళ్ళు అంటే మా ఆఫీస్లో ఉండే వాళ్ళు ఎట్లా మాట్లాడితే ఏమనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే వీడేందో చెప్తాడు బండి అమ్మేస్తున్నాడు అని చెప్పి, అది కాదండి. ఎందుకంటే మనం 100% గా సర్వీస్ చేయాలని చెప్పి నా ఆలోచన. మీరు తీసుకుంటారో ఏదో అది సెకండరీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బండి నచ్చితేనే కొందాము. ఊరికనే వచ్చినారు కదా, దూరం నుంచి వచ్చినారని చెప్పి నేను అది ముఖ్యంగా, మరీ ముఖ్యంగా అది చెప్తానా. దూరం నుంచి కస్టమర్ పిలిపించిన తర్వాత వచ్చినాడని చెప్పి ఏదో చెప్పి మాయ మాటలు చెప్పి అయితే బండి అమ్మను. మీకు ఇష్టమైతేనే కొనండి, లేకపోతే వద్దనే చెప్తాను. ఈరోజు మార్నింగ్ కూడా వేరే వాళ్ళు ఎస్క్రాస్కి వచ్చినారు, నెల్లూరు నుంచి మా కస్టమర్ వచ్చినారు, బండి చూసుకున్నారు. చిన్న చిన్న డెంట్స్ అంటే ఈ గిర్రలు ఉన్నాయి చెప్పినారు. కానీ వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ గా బండి అయితే కొనేసినారు, అడ్వాన్స్ చేసి అయితే వెళ్ళిపోయినారండి. బండి ఒక 10 days లో తీసుకుంటామని చెప్పి అట్లా. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్పేసినారంటే వాళ్ళకి నచ్చుతుందో నచ్చకపోదో అది వాళ్ళ ఇష్టం. ఓకే, బ్యానెట్ ఓపెన్ చేసి చూపిస్తానండి. రైట్, ఒకసారి బ్యానెట్ అనేది ఓపెన్ చేద్దాము. బ్యానెట్ ఓపెన్ చేస్తే నిజం చెప్తానా, మీరు వీడియో కంటే కూడా లైవ్ లో చూసుకోండి. ఎందుకంటే బండి విలువ తెలిసినోడికైతే అర్థమవుతుంది బ్యానెట్ లోపల ఇంజిన్ ఎట్లుంది ఏమనేది కూడా. బ్యాటరీ అయితే 2021 బ్యాటరీ అండి. కానీ లోపల అయితే కడిగినలేదు బండి ఇంతవరకు, వాటర్ వాష్ కూడా చేయలేదు. కానీ ఇంజన్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే క్లారిటీగా మీకైతే నాకు తెలిసిన బహుశా వీడియోలో కనిపించదు. కొన్ని వస్తువులు ఏమంటే వీడియోలో కనిపించవు, లైవ్ లో కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంజన్ నాకు తెలిసింది మీకైతే ఇప్పుడు దీంట్లో నాకు ఎట్లా కనిపిస్తుంది నాకు తెలియదు. బట్
మీకు ఒరిజినాలిటీ కనిపించాలంటే లైవ్కి వచ్చేయండి. లోపల స్టిక్కర్లు కూడా చూసుకోండి. షోరూమ్ స్టిక్కర్లు కానీ మీకు ఏమంటే కంపెనీవి కొన్ని కొన్ని ఉంటాయండి. కొన్ని కొన్ని ఏమైతాయంటే కొన్ని ఇట్లా మార్క్స్, కంపెనీ మార్క్స్ అనేవి కొన్ని కొన్ని ఉంటాయి. అవన్నీ అట్లే ఉన్నాయి. మార్క్స్ అయితే ఇప్పటివరకు మార్క్స్ కూడా పోయిండలేదు. ఎక్కడ గాని చూసుకోండి, ఇక్కడ మార్క్స్ ఉంటాయన్నమాట. ఆ మార్క్స్ కూడా ఇంతవరకు ఎక్కడ గాని పోలేదు. వైరింగ్ స్టిక్కరింగ్ కూడా అట్లే ఉందన్నమాట. ఇంజిన్ బీటింగ్ అంటారా? ఇంజిన్ బీటింగ్ అయితే చాలా అంటే చాలా స్మూత్‌గా ఉందండి. ఓకే. బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ అండి. నేను చెప్పినా కదా, ఒక్క పార్ట్ కూడా రీప్లేస్ ఉండదు. ఖచ్చితంగా మీకు 70,000 తిరిగిండే బండికి ఏం పార్ట్ రీప్లేస్ అవుతుంది చెప్పండి? బండి జెన్యూన్ బండి. ఎవరైనా కావాలంటే దయచేసి రండి, లైవ్‌లో వచ్చి చూసుకోండి. చూసుకునేది కాదు, 100% కొంటారని చెప్పి నాకు నమ్మకం కూడా ఈ బండయితే. ఎందుకంటే చాలా వరకు నాకు మార్నింగే నేను పెట్టినప్పటి నుంచి నాకు కాల్స్ అయితే మరీ ముఖ్యంగా చాలా కాల్స్ వచ్చినాయి. బట్ వీడియో అనేది ఖచ్చితంగా రిలీజ్ చేయాలి కాబట్టి, ఆ రీడింగ్ బండి మనం ఖచ్చితంగా 100% రిలీజ్ చేయాలి కాబట్టి నేను తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరైనా కావాలంటే రండి, మా ఆఫీస్‌లోనే ఉంటుంది బండి. ఇన్‌కేస్ ఎవరికైనా నచ్చిందంటే లైవ్‌లో కూర్చోబెట్టి మాట్లాడిస్తాను నేను. ఇంకోటేమంటే దయచేసి రేట్లయితే నేను చెప్తానండి. నేను వీడియోలో వీడియోలో కాదు, నేను కాల్‌లో చెప్తాను రేట్లు గూడా. బట్ నేనైతే ఫ్రాంక్‌గా చెప్తాను. ఇంతకైతే ఇంతకైతుంది అని చెప్పి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, ఒక 6,00,000 బండికి నేను 6,500,000 చెప్పేయొచ్చు. బట్ వచ్చిన తర్వాత మీకు 6,00,000 చేయొచ్చు. కానీ నేను కస్టమర్‌కి ఏమంటే ఓపెన్‌గా చెప్పాలి కాబట్టి 6,00,000 అయితదన్నా అంటే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బేరం ఆడతారు. అట్లయితే వద్దండి. ఎందుకంటే అప్పుడు మీరు బాధపడాలా, బండికి సంబంధించిన వాళ్ళు కూడా బాధపడతారు. అట్లా కాకుండా నేను చెప్పిన రేట్ అయితే దయచేసి మాక్సిమం మీరు ఫిక్స్ కాండి. ఒక వచ్చిన తర్వాత 5, 10 తగ్గుతుంది అంతేగాని మీకు మాక్సిమం అయితే మహా అంటే ఎక్కువ తగ్గదు. ఎందుకంటే నేను ఓపెన్‌గా చెప్పేస్తాను ఇంతకైతే అయితుందన్నా అని చెప్పి. ఎందుకంటే మీరు కూడా నమ్మల్లా. కామన్‌గా క్రాసింగ్ అంటారా? క్రాసింగ్ విషయానికొస్తే ప్రతి చోట క్రాసింగ్ లేనిదే బిజినెస్ లేదండి. నేను చెప్తానా, ఎందుకంటే నేను చూసినా. నేను నా కళ్ళతో నేను 1,15,00,000 చూసినా. ఏమంటే నా బండ్లు అమ్ముకున్నప్పుడు కూడా క్రాసింగ్ బిజినెసే జరిగినాయి. అదంతా చూసే మనం ఈ వ్యాపారంలోకి వచ్చినాము. 100% మంచి బండి ప్లస్ ఏమంటే జెన్యూన్‌గా వ్యాపారం చేసి, జెన్యూన్‌గా కస్టమర్‌కి బండి ఇద్దామనే ఉద్దేశ్యంతో ఈ ఫీల్డ్‌కొచ్చినాను. కానీ ఈ ఫీల్డ్‌కి రావడం గాని ఎందుకొచ్చినానో అనిపిస్తాంది. కానీ నేనైతే ఓటమనేది ఒప్పుకోను 100%గా. ఏమంటే ఎంతైనా గాని ఈ ఫీల్డ్‌లో ఉంటాను. మంచి బండ్లు ఇస్తాను. ఎందుకంటే మనం క్లారిటీగా మాట్లాడుతున్నాం కాబట్టి నేనిచ్చే ప్రతి విషయంలో క్లారిటీ ఉంటుంది. ప్లస్ ఏమంటే ప్రతి ఇన్ఫర్మేషన్‌కి మీకెవ్వరు ఈడు నేనిచ్చేంత ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను ఓపెన్‌గా మాట్లాడతాను. ఆ ఓపెన్‌గా మాట్లాడడమే నాకు పెద్ద తప్పయిపోయింది. నేను చెప్తాను కదా! మనం ఎంత నిజాయితీగా ఉన్నామో అంతే తప్పయిపోయింది అని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ అయితే అయింది. బట్ నేను నిజాయితీగా అట్లే ఉంటాను. మీరేంటే ఓపెన్‌గా చెప్పేస్తాను ప్రతి విషయం గూడా. ఏదైనా అయితే గూడా చెప్పేస్తాను. అదే ఆ మాటకే నాకిప్పుడేమంటే నా నేనంటే ప్రతి ఒక్కరికి నేను అపోజిట్ అయిపోయినాను. ఎందుకంటే వీడేదో నిజాయితీగా అమ్మేస్తున్నాడు. వీడు మంచి బండ్లు అమ్ముతున్నాడు. ఏమంటే వీడు అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నాడని చెప్పి చాలా మంది మన మీద నెగెటివ్ థాట్స్‌లో ఉన్నారు. నెగెటివ్ థాట్స్ క్రియేట్ చేస్తన్నారు మదనపల్లిలో. ఇప్పుడు గూడా నేను చెప్తాను గదా! మదనపల్లిలో నేను ఎవరు ఎట్టున్నారు గానీ, ఒకడైతే మా మీద చాలా నెగెటివ్ థాట్స్ క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళ వాళ్ళ బిజినెస్ వాళ్ళది. నా బిజినెస్ నాది. ఎవడెంత చెప్పుకున్నా మాది అంటే మాకు పోయేదేముండదు. ఎందుకంటే నాకు, నా వ్యూవర్స్ కానీ, నా సబ్‌స్క్రైబర్స్ కానీ, నా కస్టమర్స్ కానీ నా దగ్గర బండి కొనేవాళ్ళు వాళ్ళకి తెలుసు నేను ఎట్లాంటోడు ఏమనేది. ఎందుకంటే ఒక నెగెటివ్ థాట్ క్రియేట్ అయితానే మనమేం చెడ్డోళ్ళం అయిపోము. ఎందుకంటే ఒకడు చెప్తాడు నా ఆఫీస్ ఎత్తేస్తానని చెప్పి. ఓకే. వాడిష్టం, నేను ఆఫీస్ ఎత్తేస్తానని అంటాడు. ఒకడు నేను అప్పులయిపోయినాయని చెప్తాడు. వాళ్ళు 100 చెప్పుకుంటారండి. కానీ మనం ఏమంటే మన పద్ధతి మనది. మనం పోతా ఉంటాం. ఎంతోమంది మొరుగుతా ఉంటారు. కానీ నేనదంతా పట్టించుకోను. నా పని నాది. దేవుడు దయవిస్తే నేను ఈ పొజిషన్ గూడా కాదు. ఇంకో పొజిషన్‌లో ఉంటానని జెప్పి ఆశిస్తూ, నా కెమెరామన్ మాలిక్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.